రండి 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 ఇది చాలా ఎవడెప్పుడు నంబర్ తీస్తాడో తెలియదు. ఆయన చేతుల్లో ఉంటే మహానుభావుడు ఆయన. మహానుభావుడు. మేమైతే పుణ్యం చేస్తున్నాం, ఆయన పాపాలు ఏం చేయట్లేదు. ఉంది కదా అని వాటర్ కూడా చాలా బాగుంది, థ్రిల్లింగ్ గా ఉంది, కొత్తగా ఉంది. అంతేకాదు లైఫ్ ఇక్కడ చూడండి ఎంత బాగా చెక్కారో. అన్ని దేవి దేవతలు ఇక్కడే ఒకే చోట అయితే కొలువైనాయి అన్నమాట. రెండు ఇంకా చూపిస్తాను. చూస్తున్నారు అయితే ఇది మెయిన్ ఎంట్రీ అనమాట. కుండ సత్యనారాయణ అనే పేరుతో అయితే పిలువబడుతుంది. చాలా ప్రాచీనమైంది, అంటే చాలా కొన్ని ఏళ్ళుగా అవుతుంది. యాదగిరి టెంపుల్ ఎంత పేరుందో దీనికి కూడా ఇంచుమించు అంతే పేరుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకు ఉన్న 1,33,000 దేవతలు అన్ని ఒకే చోట కొలువైనాయి అనమాట. ప్రపంచం మొత్తం తిరిగే అవసరం లేదు, ఇక్కడికి వస్తే చాలు అన్ని దేవతలు దర్శనం చేసుకున్నట్టే. సో మెయిన్ ఎంట్రీ ఈ విధంగా ఉంది. రండి. టికెట్ వచ్చేసి టికెట్ ఎంత ఉంది మేడం? 350 రూపాయలు మాత్రం, 350 పర్ పర్సన్ అనమాట. రండి గాయస్ చూద్దాం. సో చూసుకోవచ్చు 350 ఈచ్ పర్సన్ కి అయితే మనం తీసుకున్నాము. టోటలీ 3 to 4 టికెట్ అయితే తీసుకున్నాము. మెయిన్ ఎంట్రీ వర్షం పడుతుంది. రండి 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 పైకి వచ్చి లోపలికి వచ్చి మాతో పాటు వచ్చేయండి. అసలు మనిషి జీవిత సత్యం ఇందులో అయితే కుంద సత్యనారాయణ టెంపుల్ లో చూసుకోవచ్చు కదా. సురేంద్రపురి అంటారు. రెండు గైస్ చూపిస్తాం మీకు. ఎంట్రీ అయితే చాలా అగ్గిపోయి చూసుకోవచ్చు. ఇగో ఇలా మన మాతా గుడి విగ్రహము చాలా అగ్గిపోయింది గైస్, నెక్స్ట్ లెవెల్. చాలా బాగుంది గైస్. రండి. ఏం కాదు. సో గైస్ ఇది ఎంట్రీ అన్నమాట, చాలా బాగుంది. సో ఈ విధంగా ఉంది ఎంట్రీ. జనరల్ గా నాగలోకం ఎక్కడ ఉంటది, ఎలా ఉంటది ఇప్పటి వరకు ఎవరికి ఐడియా లేదు. రండి నేను చూపిస్తాను. నాగలోకం భూమి కింద పాతాళం కింద ఉంటాయి అంటారు, బట్ మనం పాతాళంలోకి వెళ్దాం. రండి. మీ గురించి కాదు, చాలా కష్టపడితే మీకు కళ్ళతో చూస్తే కాదు పాములు వస్తాయి కాదు, ఎవ్వరు కూడా భయపడదు. రండి రండి రండి. ఇది నాగలోకం కాదు, పెద్ద పాములు భయపడకండి, నేను ఉన్నాను కదా. రండి రండి. నాగలోకం చాలా బాగుంది. రండి. నాగలోకం అంటే ఎలా ఉంటుంది? పాతాళంలో నాగలోకం కింది అండర్ వాటర్ వచ్చేసినాం మనం. చూడండి వాటర్ ఎంత బాగుంది. వర్త్ వర్మ చాలా చాలా బాగుంది. సూపర్ సూపర్. రండి. నాగలోకం అయిపోయి మన భూలోకంకి వెళ్దాం. రండి 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 గాయస్. భూలోకం. సో నాగలోకం అయిపోయి భూలోకంకి వెళ్దాం. చాలా బాగుంది. సో రండి ఇంకా చూపిస్తా. చాలా ఉంది కదా, అన్నీ ఉన్నాయి చూసుకోవచ్చు. ఇక్కడ మన నాగలోకం అంటారు దీన్ని. కృష్ణుడు సముద్రంలో పాము పైన భరతనాట్యం ఆడి తన విషయాన్ని చేశారు కదా. చాలా చాలా బాగుంది. చూడండి ఎంత ఇది ఎక్కడికి వచ్చాము కూడా నాగలోకం పైన వచ్చేస్తాం అనమాట. రండి రండి లోపల రండి. చూడండి ఇక్కడ సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు భరతనాట్యం ఆడిన ఎక్సలెంట్, చాలా బాగుంది. చూడండి రియాలిటీ అనిపిస్తుంది మాకంటే. పంచమే వస్తుంది కదా, పాలు వస్తుంది కదా, ఈ పాము పుట్ట. చూసుకున్నాం. ఇప్పుడైతే యమలోకంకి అయితే వచ్చేసినాం. మనిషి మానవ జన్మ ఏంటంటే చనిపోయిన తర్వాత అసలు మనం మనిషి పుణ్యం చేస్తే ఎక్కడికి వెళ్తారు, పాపం చేస్తే ఎన్ని విధాలుగా నరక యముడు అనేది ఎన్ని విధాలుగా మనకు నరకాలు పెడతారో అదైతే మీకు లైవ్ లో చూపిస్తారండి. యమలోకంలోకి వచ్చేసినాం. చూడండి మన యముండా అనమాట. ఇదిగోండి చిత్రగుప్తుడు. ప్రతి ఒక్కరి చిత్రాలు చూసే చిత్రగుప్తుడు ఇక్కడే ఉన్నాడు బాబు, ఇక్కడే ఉన్నాడు. ఎవడెప్పుడు నంబర్ తీస్తాడో తెలియదు, ఆయన చేతుల్లో ఉంటే మహానుభావుడు ఆయన. మహానుభావుడు. మేమైతే పుణ్యం చేస్తున్నాం, ఆయన పాపాలు ఏం చేయట్లేదు, అన్ని పుణ్యం చేస్తున్నాం.
కాదు కాదు రేపు అన్ని పుణ్యాలు రాండి యముండా నా మాత్రం నంబర్ నీకండా చూడండి మనిషి పాపాలు చేసి ఎలా ఉంటుంది ఇదిగోండి మనిషి చనిపోయిన తర్వాత ఇక్కడ చూడండి guys, ఏంటి మనిషి ఇలా మాంసం తినడము మందు తాగడం సిగ్నల్ చేయడం లేదంటే అత్యాచారాలు అమ్మాయిని రేప్ చేయడము చెడు ఆలోచన చేయడం వల్ల దేహం వల్ల ఏమో కాదు ఈ విధంగా మనిషిని అయితే శిక్షిస్తాడు అనమాట. అంటే చూడండి మనిషి కామ క్రోధం ఎక్కువ అయిపోతే ఎట్లుంటుంది తెలుసా, చచ్చిపోయిన తర్వాత ఇగో అంగమార్గాల పైన ఈ విధంగా పైన మనకు శిక్షలు అయితే ఉంటాయి. చూడండి మనిషి కామంతో ఎక్కువ అయితే ఈ విధంగా అయితే శిక్షలు అయితే ఉంటాయి కదా. చూడండి ఇదిగోండి ఇక్కడ చూడండి కదా మనుషులు ఏ విధంగా ఇదంతా చూసుకోవచ్చు మనం ఇలా ఫంక్షన్ ఏ విధంగా ఇది చేస్తున్నారని. చూడండి చూసారా చాలా ఒకప్పుడు ఈ విధంగా ఉండేదన్నమాట. సో గైస్ అయితే ఇప్పుడు మనం కైలాసంకు దారి అనమాట, లోపలికి వెళ్దాం. కైలాసం గిరిలో ఏముంటుందో చూద్దాం రండి. సో గైస్ చూసుకోవచ్చు కైలాసగిరి పైకి ఎక్కిన తర్వాత అయితే మనకు ఒక జానెడ్ అయితే మోకాల కిందకి అయితే వాటర్ అయితే ఉంటాయి. చెప్పులు సాక్స్ అన్ని వదిలేసి రావాలి. సో గైస్ చూసుకోవచ్చు చాలా వాటర్ ఉన్నాయి. ఇది హరిద్వార్ కాశీ అనమాట, బద్రీనాథ్ హరిద్వార్ కాశీ బద్రీనాథ్ అనమాట. ఇక్కడ నుంచి కైలాసగిరి ఏముంది చూపిస్తా చూడండి. చూసుకోవచ్చు ఇక్కడ మనం అయితే హరిద్వార్ అనమాట, కాశీ అన్ని ఒకే చోట కూడా మనం గుడి చూసుకోవచ్చు. ఎంత బాగున్నాయి చూసుకోవచ్చు, అన్ని ఉంది కదా. అని వాటర్ కూడా చాలా బాగుంది, క్లీనింగ్ గా ఉంది, కొత్తగా ఉంది. అంటే అది లైఫ్ ఇక్కడ చూడండి ఎంత బాగా పెట్టారో. అన్ని దేవి దేవతలు ఇక్కడే ఒకే చోట అయితే కొలువైనాయి అన్నమాట. రెండు ఇంకా చూపిస్తాను అది ఇప్పుడే మనం బ్రతికుండా మనం చూసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇది మన సొంతూరు కైలాసగిరి అంటే మనం శివుడు, పార్వతి, గణపతి, కార్తికేయ అన్ని దేవి దేవతలు ఇక్కడే కొలువయ్యాయి అనమాట. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తాం. అన్ని ఇక్కడే ఉంటాయి. నా వెనకాల కూడా చూడండి అమ్మవారు కూడా ఉంది, అంటే రావణుడు కూడా ఉంది చూసుకోవచ్చు. రండి అయితే లోపలికి వెళ్తాం.